నా పేరు టి.జె.జి. శ్రీనివాసరావు. నేను ఒక న్యాయవాదిని. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాధా మనోహర్ దాస్ గారు వేషభాషలు, ఆయన కులము, మతము, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడు విషయాల గురించి ఆయన ఆంతరంగికులు, ఆయన సహచరులు మరి కొన్ని ఫోన్లు చేసి ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషను మాకు ఇచ్చినారు. అంతేకాకుండా ఆయన ఇస్కాన్ అని ఒక హిందూ సంస్థ సభ్యుడని, ఆయన వేసుకునే డ్రెస్ ఉంటే అది ఇస్కాన్కి సంబంధించిందని, అదేవిధంగా ఆయన మెడలో వేసుకున్న దండ ఇస్కాన్కి సంబంధించితే కానీ అది ఇస్కాన్ వారు ఇచ్చింది కాదు, ఇస్కాన్కి సంబంధం లేదు, ఇది అతను హిందువు కూడా అవునా కాదా అని కూడా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా హిందుత్వం మీద అతను సరైన అవగాహన కూడా పూర్తిగా లేదు, అటువంటి హిందూ ధర్మశాస్త్రాలు కూడా ఆయన చదవలేదు, హిందుత్వం గురించి పూర్తిగా తెలియదు అని కొందరు ఆయన మిత్రులు, ఆయన సహచరులు, ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన స్నేహితులు, వాళ్ళకి దగ్గరగా ఉన్న హిందూ మిత్రులు, మరి అది ఒక తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న బ్రాహ్మణులు నాకు ఫోన్ చేసినారు. ఆ విషయాలు బహిర్గతం చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. అదేవిధంగా ఒక విచిత్రమైన ఫోన్ కూడా వచ్చింది వారి గురించి. ఏమిటంటే ఆ విచిత్రం, రాధా మనోహర్ దాస్ అనే పేరు ఆయనకి అసలు ఎలా వచ్చిందని అడుగుతున్నారు. రాధా అంటే హిందూ అనొచ్చట, మనోహర్ అనే పేరు క్రైస్తవులదట, దాస్ అనేది జనరల్గా దళిత కులాల్లో మరి నుంచి మాలవారికి మాలదాసు వారు పెళ్లి చేస్తారు, దాసరి కులస్తులు. అదేవిధంగా మాదిగ కులస్తుల వారికి మాదిగ దాసరులను ఉంటారు. వాళ్ళు మరి వివాహాలు, తద్దినాలు అన్ని చేసేది వాళ్ళు. కాబట్టి దాస్ అనే పేరు వచ్చిందంటే లాస్ట్లో ఈ రెండు కులాలకి ఏదైనా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు అయితే మాలదాసరి నుంచి కానీ మాదిగ దాసరి నుంచి కానీ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అని వాళ్ళ మిత్రులే చెప్తున్నారు. అది నాకు పూర్తిగా తెలియని దానికి జోలికి నేను వెళ్ళాను. అయితే ఆ విషయాన్ని రాధా మనోహర్ దాస్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయాలని మా ఉద్దేశం. అదేవిధంగా మరొక ఫోన్లో ఒక ఆయన మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి, ఏమండి మీరు బాగా చెబుతున్నారు, మరి వాస్తవాలు మాట్లాడుతున్నారు, వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి, అర్థవంతంగా ఉన్నాయి మీ వీడియోలన్నీ కూడా, అవన్నీ కూడా రాధా మనోహర్ దాస్కి కూడా మేము చేరవేస్తున్నాము ఆయన ఫోన్కి. అయితే ఆయన ఏ ఊర్లో ఉంటాడు, ఎక్కడుంటాడు అనేది ఎవరికి చెప్పడు, ఆయన అసలు ఎక్కడ పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏం చదువుకున్నాడు అనేది కూడా ఎవరికి చెప్పరు. ఆయన మరి ప్రాంతాలు అట్లా మారుతూ ఉంటారు అని వారు చెప్తున్నారు. అదే కాకుండా ఆయన వివరాలు ఎవరికి తెలియనివ్వరు. యాస ప్రాస నేర్చుకొని ఆ యాసతోనూ ప్రాసతోనూ ఈ యొక్క క్రైస్తత్వాన్ని విమర్శించటమే ఆయన ఒక పనిగా పెట్టుకున్నారు. ఆ పనికి మరి ఆయనకి జీతం కూడా ఎవరో ఇస్తున్నారు, ఆయనకి ఫండ్స్ కూడా బాగా డబ్బులు వస్తున్నాయి ఈ యొక్క ఇది చేసినందుకు. ఒకవేళ క్రైస్తవుల్ని మరి యొక్క ముస్లింలని, హిందువులు కాని వారిని విమర్శించటమే ఆయన దినచర్య. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన చేసే కార్యక్రమం అది చేస్తేనే ఆయనకి భోజనం, దానికి కావలసిన వేతనాలు, డబ్బులు అన్నీ కూడా సమృద్ధిగా వస్తున్నాయి.
అది ఒక జాబ్ లాగా ఆయన పెట్టుకున్నాడు. ఆ వేష భాషలు కానీ ఆయన యొక్క ఇది కూడాను హిందువులే అసహించుకుంటున్నారు. ఆయన భాష మాట్లాడుతున్న దాన్ని కూడా హిందువులు కూడా ఒప్పుకోవడం లేదు. మీరు దయచేసి వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోమని కొందరు చెప్తున్నారు. అదే కాకుండా మరికొందరైతే మీరు వీడియోలు ఇటు కాదండి, ఇప్పటికే క్రైస్తవుల్ని విమర్శించడం వలన రాధా మనోహర్ దాస్ గారికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది, క్రేజ్ వచ్చింది. ఆయన అసలు రాధా మనోహర్ దాస్ అంటే కొన్ని రోజుల క్రితం ఎవరికి ఏమి తెలిసేది కాదు. అటువంటిది క్రైస్తవులను విమర్శించి, బైబిల్ని విమర్శించి, యేసు ప్రభుని విమర్శించడం ద్వారా అతను పాపులర్ అయిపోయాడు. కాబట్టి ఆయన మీరు వెంటనే కూడా మీరు క్రైస్తవులందరూ ఆ వీడియోలన్నీ కూడా తీసి వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మరి మరి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆయన మీద కేసులు వేసి ఆయన్ని వెంటనే ఉన్నపాటున జైలుకి పంపించండి అని ఆయన సహచరులు, ఆయన మిత్రులు, ఆయన మరి ఆయనతో ప్రతిదినం కలిసేవాళ్లే మాకు ఫోన్ చేసిన వాళ్ళంతా హిందూ మిత్రులే. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పేరుతో సహజ అన్ని మేము చెప్పడం ఇష్టం లేదు కానీ అన్ని రికార్డ్ చేసి పెట్టాము. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారి గురించి చట్ట ప్రకారమైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకొని ఆయన వెంటనే జైలుకి పంపండి అని వాళ్లే మాకు విజ్ఞాపన చేస్తున్నారు. మీరు చేస్తున్న మంచి పనే కానీ ఇంకా ఆ డోస్ చాలదు, ఇంకా పెద్ద చేయాలి మీరు అని చెప్పేసి అని వాళ్ళు ప్రతిపాదనలు పంపించారు. మేము రేపు ఆదివారం ప్రార్థన తర్వాత దాని యొక్క ఇది దేవుని క్రియ ఎటు నడిపిస్తాడు నడుస్తాం. సోమవారం నుంచి అవి మేము తప్పకుండా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తాం సార్. రాధా మనోహర్ దాస్ గారి గురించి అనేక మంది మా ఫోన్ ద్వారా మీరు ఇచ్చిన మెసేజ్లకు కృతజ్ఞతలు అండి. వాటి ద్వారా మీరు చెప్పింది అంతా కూడా ఖచ్చితంగా చేస్తాం. ఆయన ఈ విధంగా కొనసాగితే ఖచ్చితంగా ఈ లోకంలో చేసే చట్ట చర్యలన్నీ తీసుకుంటాం. క్రిమినల్గా ఆయన బుక్ చేస్తాం. తప్పకుండా అతన్ని జైలుకి వెళ్ళేంత వరకు మేము నిద్రాహారాలు మానేసైనా పనిచేస్తాం. అదే కూడా మా దేవుడు ఎటు నడిపిస్తే అటు నడుస్తాం. అది దేవుని మీద ఆధారపడి ఉంది. రేపు విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు మాకు మా నడిపింపు ఉంటుంది, ఆయన సిక్స్త్ సెన్స్ ఉంటుంది. దాని ప్రకారం మేము నడుచుకుంటూ మరి మా యేసు ప్రభు దేవుణ్ణి కానీ క్రైస్తవులను కానీ లేకుంటే మరి అటువంటి దూషణ భాషలు అన్నీ కూడా రాధా మనోహర్ దాస్ గారు మానుకునేంత వరకు మరి ఈ యొక్క చర్యలు తప్పవు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. రేపు ప్రార్థనతోనే మొదలు పెడుతున్నాం. అయితే రాధా మనోహర్ గారి గురించి ఆంతరంగికులు, ఆయనతో నడిచేవాళ్ళు అనేక మంది మాకు ఫోన్లు చేసి మాట్లాడిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొందరైతే బయటపడి ఆయన మీద వ్యతిరేకంగా కూడా వీడియోలు పెడుతున్నారు. కొంతమంది సహోదరులు కూడా మరి ఆయన వ్యతిరేకించి మరి ఆయన మాట్లాడే మాటలకు కానీ హిందుత్వానికి కూడా వ్యతిరేకంగా కొన్ని ఇవి చేశారు. ఆయన దగ్గర తిరిగిన వాళ్ళే ఆయన సహోదరులు, ఆయన సోదరులే. అటువంటి ఆడవాళ్ళు కూడా కొంతమంది పెడతా ఉన్నారు. కాబట్టి అటువంటి విషయాలు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి, మేము ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అని మనమంతా కలిసి రాధా మనోహర్ గారి యొక్క నోరు కట్టేసి ఆయన నాలుక సరిచేసి ఆయన వాస్తవాలు మాత్రమే మాట్లాడేటట్టు, పనికొచ్చే విషయాలే మాట్లాడేటట్టుగా మనం అందరం కలిసి కృషి చేద్దామని మరొకసారి మనం చేస్తాం.